సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం అయితే ఫస్ట్ టైం ఇక్కడ పిఓవి వీడియో స్టార్ట్ చేస్తాం అనమాట. సో బేసికలీ మనం ఇప్పుడు పియర్సన్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో మనం పియర్సన్ ఎయిర్పోర్ట్ అందరూ మంది ఉండే ఇక్కడ నుంచి. సో మనం అటు ఇటుగా టెర్మినల్ 2 దగ్గరికి వెళ్తాం. సో టెర్మినల్ 2 వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అటు ఇటుగా ఒక 1 hour 30 minutes డ్రైవ్ చూపిస్తుంది. అలాగే 151 kilometers ఉంది. సో మనమైతే ఇప్పుడు మన ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో మనకైతే 1.5 hours చూపిస్తుంది. మనమైతే అటు ఇటుగా 9 స్టార్ట్ అవుతాం ఫ్యూల్ కొట్టించి. సో మనం 10:30 అరౌండ్ 11 or 11:30 మనం వెళ్తున్నాం. సో మనమైతే ఒక ఫస్ట్ వాక్ అరౌండ్ చేస్తాం. సో బేసికలీ మనం కార్లో వెళ్తాం కదా. సో నేను వెళ్ళేటప్పుడు ఎవ్రీ సింగిల్ టైం మనం కార్కి గాలి చూసుకుంటాం అనమాట. సో గాలి అంతా నార్మల్గా ఉందా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే అన్ని టైర్స్కి గాలి అయితే మొత్తం నార్మల్గా ఉంది. సో గాలి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఎలాగ వెళ్తున్నాను కదా అని చెప్పేసి నేను ఒక టైర్ అమ్మడానికి చూస్తాను అనమాట. సో బేసికల్లీ ఇక్కడ టైర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఆల్ సీజన్ అంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది. సో ఈ టైర్ని ఏం చేస్తాను అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెడితే స్కార్బో నుంచి ఒక పర్సన్ వచ్చి పర్చేజ్ చేశాను అనమాట. సో నేను ఏం చేశాను అంటే ఎలాగో నేను వస్తున్నాను కదా, అదే దారిలో నేను వచ్చి డ్రాప్ చేస్తానని చెప్పాను. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇందాక చెక్ చేసుకెళ్ళారంటే టైర్ నేను మామూలుగా టైర్స్ ఇక్కడ కొన్ని పెట్టాను టైర్స్, అలాగే కొన్ని టైర్స్ కింద ఉన్నాయన్నమాట. వాళ్ళు చెక్ చేసుకొని ఓకే మాకు టైర్ నచ్చింది మేము కొంటామని చెప్పాను. సో నేను ప్రైస్ గురించి ఏం డిస్కస్ చేయను, కానీ నేను కొనిన దానికన్నా ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నాను, నేను పెసర్ అంతే అమ్ముతాను. సో టైం అయితే 8:40 అయింది. మనమైతే ఫ్యూయల్ కొట్టించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో మనం పిఓవి వీడియోస్ ఫస్ట్ టైం ట్రై చేస్తాం కదా. సో కెమెరా యాంగిల్ ఎలా ఉందో నాకైతే అసలు ఐడియా లేదు. సో చూడొచ్చు, నాకు ఈ కార్ నచ్చేది అన్నిట్లో ఇదనమాట. సో బేసికల్లీ ఈ లోగో ఉండిద్ది. సో మనకి కీలెస్ ఎంట్రీ. సో మీకు కీ చూపిస్తాను ఒకసారి. సో మనకైతే కీస్ ఉన్నాయి. మనైతే కీస్ అక్కడ పెట్టక్కర్లేదు, పాకెట్లో పెట్టుకోవచ్చు. పాకెట్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం. సో హోప్ఫుల్లీ ఈ పిఓవి బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే అడ్జస్ట్ ఏం చేయలేదు. సో సెట్టింగ్స్ అన్నీ ఇంతే ఉన్నాయి. సో మనమైతే దగ్గరలో ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ కొట్టిస్తాం. సో చూడొచ్చు, మన దాంట్లో ఆల్రెడీ రేంజ్ వచ్చేసి 190 kilometers ఉంది. సో అలాగే అటు ఇటుగా 3 points ఉందన్నమాట. మనం ఎలాగో లాంగ్ డిస్టెన్స్కి వెళ్తాం కదా. సో ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళిపోతాం. సో మన దగ్గరలో గ్యాస్ స్టేషన్ ఉండిద్ది అనమాట. సో ఆ గ్యాస్ స్టేషన్ ఫ్యూయల్ కొట్టిస్తాం. కొంచెం గాలి కోసం ఫస్ట్ ఒక 2-3 minutes అలా ఫ్రెష్ ఎయిర్ కార్లో వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేనైతే సీట్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఒకసారి వీడియో చూశాక పిఓవి ఎలా వస్తుందో దాన్ని బట్టి అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే పిఓవి సెటప్ బాగానే ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఒక 2 minutes మన హోల్డ్లో ఉండి స్టార్ట్ చేద్దాం. ఎలా చూడాలంటే ఇక్కడ మనకి కార్కి ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది కదా, 50లో ఉంది. అది 90 దగ్గరికి వచ్చినప్పుడు కార్ ఇంజన్ మంచి హీట్లో ఉన్నట్టు, అప్పుడే మనం స్టార్ట్ అవ్వాలి. నార్మల్గానే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు, కానీ అలా స్టార్ట్ అయ్యి వెళ్తే చాలా బెస్ట్ అనమాట. సో వన్స్ స్టార్ట్ అయ్యాక డైరెక్ట్గా వచ్చేద్దాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మనకి ఆల్మోస్ట్ సో బేసికల్లీ ఇక్కడ నోటిఫికేషన్ ఉందంటే దాంట్లో వాటర్ ఫ్లూయిడ్ అయిపోయింది అనమాట. అందుకనే వాటర్ ఫ్లూయిడ్ ముందేమని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మనమైతే డైరెక్ట్ మ్యాప్స్. సో ఇక్కడ నుంచి పియర్సన్కి రూట్ బాగా తెలుసు. సో మనకి మ్యాప్స్ ఏం అవసరం లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు, కానీ మనం వెళ్ళే ముందు కొంచెం ఫ్యూయల్ ఫిల్ చేసుకుందాం. సో మన ఇంటి పక్కన ఎలా అల్ట్రామార్ ఉంటుంది. సో మీరు వచ్చి బ్యాక్ సైడ్ కొంచెం డస్ట్ ఉన్నట్టు ఉంది, కానీ చాలా క్లారిటీ ఉంటుంది. ఇలాంటి పిఓవి వీడియోస్ అన్ని ఎర్లీ మార్నింగ్ చేస్తే ఏమైందంటే నీకు ఆ సన్లైట్కి అంతా బాగుండిద్ది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే అటు ఇటుగా టైం వచ్చేసి 8:45, అదే 9 అనుకోండి ఇంకా ఈవినింగ్. సో సన్లైట్ అంతా డల్ అయిపోయింది. సో అందుకే మీకు అంత క్లారిటీ కనపడదు. సో అందుకే నేను కొంచెం ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత స్ట్రైట్గా కట్ చేసి డైరెక్ట్గా పియర్సన్ దగ్గర చూపిస్తాను. సో బేసికల్లీ ఎప్పుడన్నా ఎవరన్నా ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వస్తుంటే పియర్సన్ ఎయిర్పోర్ట్కే వస్తారు. ఎందుకంటే ఈ టొరంటో మొత్తంలో ఒకటే ఉండిద్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పియర్సన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా అంటే ఎక్కువ నీకు మన హైదరాబాద్ ఆర్జే అంత రద్దీగా ఉండదు, కానీ బాగానే ఉండిద్ది అనమాట. సో మా ఇంటికి ఇది ఒక్కటే నెగిటివ్ అనమాట. బేసికల్లీ పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. మళ్ళీ మనం సన్న గల్లీలో నుంచి రావాలి. సో లక్ ఏంటంటే మనం ప్రాపర్ డౌన్ టౌన్లో ఉంటాం కదా. సో డౌన్ టౌన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ గ్యాస్ స్టేషన్ కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. సో ఇక్కడ స్ట్రీట్స్లో మొత్తం షిట్. సో సీట్లు పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా స్టాప్ సైన్ కనిపిస్తే ఖచ్చితంగా 3 seconds ఆగాలన్నమాట. ఇండికేటర్స్ అన్నీ మ్యాండటరీగా చెక్ చేస్తారు. నువ్వు కానీ ఎప్పుడైనా వేయలేదంటే ఇంక పోలీసు వాళ్ళు మాత్రం నీ వెనక వచ్చేస్తారనమాట. నేను బేసికలీ ఇప్పుడు మనకి ఇది ఆటోమేటిక్లో ఉంది. సో నేను బేసికలీ హైవేస్ మీద ఇలా లాంగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాన్యువలే వాడతాను. సో మాన్యువల్ అంటే మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి సార్, మన చేతికి ఉంది. సో ఈ మనం గేర్స్ ఇక్కడ మార్చచ్చు అనమాట. సో నేను మోస్ట్లీ ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేస్తే ఏమైందంటే కార్లో ఎక్కలేని పవర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు D ఉంది కదా. సో నార్మల్ డ్రైవ్ మోడ్. సో ఇప్పుడు నేను మాన్యువల్ అంటే 3rd gear లో ఉంది. సో బేసికలీ నా 3 చాలా లక్కీ నెంబర్. 3లో కార్ అయితే యాక్చువల్లీ చాలా ఫాస్ట్ అయ్యింది, కానీ ఇది మనం ఆటోమేటిక్గా మన స్పీడ్ని బట్టి అయ్యే మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మాన్యువల్ ఫస్ట్ గేర్. సో మీరు చూడొచ్చు సైడ్ చూసి వెళ్ళిపోవడం ఎంత ఫాస్ట్ పికప్ ఉంటుంది అంటే
సో ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 కదా, మనం 50 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. సో మనకి మొత్తం ఫ్రీ రైడ్ కాబట్టి రైట్ సైడ్ అంతా మనం ఫ్రీగా వెళ్తాం. సో ఒకసారి కొంచెం స్ట్రెచ్లో మనం మాన్యువల్ పెట్టి వెళ్దాం. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఫుల్ కాప్స్ ఉన్నారన్నమాట. మనకి ఎలా అంటే మనకి కనిపిస్తుంటుంది వాళ్ళు డాడ్జ్ అట్లా వెళ్తూ ఉంటారు. సో మనమైతే ఇక్కడ ఫ్యూల్ కొట్టిస్తాం అల్ట్రామార్లో. సో మనకి ఇవాళ ప్రైస్ వచ్చేసి 121.6 ఉంది. సో దాని మీద ఎవరైతే 10 cents ఆఫ్ నడుస్తుందని నేను చూశాను. సో నేనైతే ఎప్పుడు ఇక్కడే ఫ్యూల్ కొట్టిస్తాను బేసికల్లీ. అలాగే 10 cents ఆఫ్ అంటే మనకి అటు ఇటుగా 110 పడిద్ది అనమాట. సో 110 ఎంత ఉంటుంది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందైతే ఫ్యూల్ కొట్టిద్దాం. సో మనకి కీ లేకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట, మనం ఎక్కడైనా కార్ ఆపేసి వెళ్ళిపోవచ్చు. యాజ్ లాంగ్ as మన పాకెట్లో కీ ఉంటే సరిపోద్ది. సో నేనైతే అట్లీస్ట్ ఒక 10 క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తాను. సో ఫ్యూయల్కి ఒకటి, ఫుడ్కి ఒకటి, గ్రాసరీస్కి ఒక క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేస్తాను. సో అలా అయితే మనకి క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు గ్యాస్ మొత్తాన్ని ఒకే కార్డ్తో పే చేస్తాను. సో అందుకని చెప్పేసి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్గా నియో అనే కార్డ్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఈ కార్డ్తో మనమైతే పే చేద్దాం. సో ఇక్కడ ఎలా అంటే బేసికల్లీ మనమే ఫస్ట్ వెళ్ళి లోపల పే చేయొచ్చు, అలాగే లేకపోతే ఫ్యూయల్ కొట్టించిన తర్వాత పే చేయొచ్చు. సో నేనైతే ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించి తర్వాత పే చేస్తాను. సో మనమైతే ఇంకా అలా ఫ్యూయల్ సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి పే చేయొచ్చు అనమాట. సో ఇది కొంచెం మనకి ఎవరికి హెల్ప్ ఉండదు. సో మనకంటూ మనమే చేయాలి. మనం ఫ్యూయల్ కొట్టించి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకసారి లోపలికి వెళ్ళి మనీ పే చేసి వచ్చేస్తాను. సో మనమైతే ఫ్యూయల్ కొట్టించాము. సో ఫ్యూయల్ కొట్టించిన తర్వాత మనకి ఫ్రీ గమ్మీస్ ఉంటాయి. అలా ఫ్రీగా గమ్మీస్ కొన్నామంట. సో ఒకసారి ఫ్యూయల్ అనిపించి చూస్తాను. నేనైతే మోస్ట్ ప్రాబ్లీ ఫుల్ ట్యాంక్ వచ్చింది అనుకుంటున్నా. సో అటు ఇటుగా మనకి 660 kilometers రేంజ్కి అయితే వచ్చేసింది. సో కింద మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. సో మనకైతే అటు ఇటుగా $35 ఖర్చు అయిందంట. అంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్ ట్యాంక్ ఉంది కదా, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసాం. సో ఈ చీకటి యాంగిల్లో మనం కానీ గోప్రో యూస్ చేస్తే మనకి మంచి తెలుస్తాం అనమాట. సో డైరెక్ట్గా మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మనం పియర్సన్ దగ్గర మళ్ళీ గోప్రో ఆన్ చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. సో సీ యూ గైస్ ఆల్మోస్ట్ నియర్ టు పియర్సన్. సో ఇప్పుడు టైం అయితే మనకి అటు ఇటుగా 11:47 అవుతుంది అనమాట. సో మనకి ఫ్లైట్ ఇంకొక 20 minutesలో వచ్చింది. మనం స్కార్బోలో ఉన్నాం అనమాట. స్కార్బో నుంచి పియర్సన్ ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 23 minutes ఉంది నైట్ టైం అయితే. మార్నింగ్ అయితే 1 hour to 2 hours పట్టింది డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్. సో బేసికలీ ఇప్పుడు నేను జస్ట్ ఎందుకు లేట్ నేను ఒక 30 minutes ముందు వచ్చాను అనమాట. సో నాకు ఫిట్ ఫర్ లెస్ మెంబర్షిప్ ఉంది కదా. సో మనం బేసికలీ ఈ ఫిట్ ఫర్ లెస్ అనే జిమ్స్ వేటికైనా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకని ఒక జిమ్కి వచ్చాను. సో బేసికలీ జిమ్ అంతా చాలా ఫుల్గా ఉందనమాట. సో ఆల్మోస్ట్ 12 o'clock కూడా పీపుల్ అంతా చాలా కష్టపడుతున్నారు. సో దీన్ని బట్టి ఏమైంది అంటే ప్రపంచంలో చాలామంది చాలా అంటే మంచి ప్లేస్కి వెళ్ళాలని చెప్పి చాలా కష్టపడతారు అనమాట. అలాగే చాలామంది జిమ్లో ఉన్నారు. మీకు కానీ పార్కింగ్ లాట్ కనిపిస్తుందో లేదో కానీ పార్కింగ్ లాట్ మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయి ఉన్నాయి కార్స్ చేత. సో బేసికలీ అందరు జిమ్కి వచ్చిన వాళ్ళే. సో మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పియర్సన్ వెళ్ళిపోతాం. సో మనకైతే 32 kilometers 22 minutes EST ఉంది. సో మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఎందుకంటే పిఓవి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటే బేసికలీ చీకటి కదా, మనకేం కనపడదు. సో అందుకనే నేను ఇలా ఈ ఫ్రంట్ యాంగిల్ పెట్టాను. సో యాంగిల్ కూడా చూడడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ చీకటి కదా అంత క్లారిటీ ఉంటుందో లేదో. సో అడుగడుగున పోలీసు వాళ్ళు అయితే మాత్రం ఫుల్గా ఉన్నారు. సో నేనైతే జాగ్రత్తగా వెళ్ళేసి మా ఫ్రెండ్ పిక్ చేసుకొని దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. సో వేసుకునే రాంగ్ అటు సైడ్ అయితే ఇంకో సైడ్ తిప్పేస్తాను అనమాట. సో మనం డైరెక్ట్గా పియర్సన్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. దాని తర్వాత ఎక్కడైనా మామూలుగా తినకపోతే ఏమైనా తినేసి వెళ్తాం. సో నాకైతే పెద్ద ఆకలిగా ఏం లేదు, కానీ ఇక్కడ మనకి 24/7 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. సో మా రెస్టారెంట్ గురించి ఇప్పుడు బాధపడక్కర్లేదు. నీకు ఇండియన్ రెస్టారెంట్స్ కావాలంటే ఒకే ఒక రెస్టారెంట్స్ అయితే 4 o'clock దాకా ఉండిద్ది. సో మిగతా ఈ మెక్డీ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని 24/7 ఉంటుంది అనమాట. సో జనం అయితే చాలా 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 క్రేజీ ఉంటారు నైట్ టైం కదా. సో చాలా ఫాస్ట్ వెళ్ళడం, అలాగే పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. సో మనం చూడొచ్చు రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ కెమెరా యాంగిల్లో కనిపిస్తుందో లేదో కానీ మన ముందు అయితే రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్నమాట. టైం 12 అవుతున్నా కానీ మనమైతే ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఎయిర్పోర్ట్లో చూద్దాం. సో సీ యూ గైస్ ద ఎయిర్పోర్ట్. మనమైతే ఇప్పుడు టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట. నార్మల్గా
ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా కెనడాకి వస్తుంటే సో చాలా మంది బేసికలీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు రాకపోతే మనం యూబర్ ఆప్షన్ ఉంది కదా, సో యూబర్ లో వాళ్ళు బుక్ చేసినా మన కార్ ఎక్కించవచ్చు అనమాట. సో అదొక ఆప్షన్ ఉంది. ఇంకొక 10% ఆఫ్ ద పీపుల్ ఎలా అంటే బేసికల్లీ వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీ కానీ అలా యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్యాబ్స్ కానీ టాక్సీస్ కానీ. అలాగే దానితో ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రైడ్ షేరింగ్ యాప్స్ అనుకోవచ్చు, ఫేస్బుక్ లో కానీ అలాంటి యాప్స్ ఇప్పటికైతే ఒక 5-6 ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకొక 20 ఖచ్చితంగా వస్తాయి అనమాట. అంటే అన్ని ఉంటాయి కానీ డిమాండ్ మాత్రం 1-2 ఉండిద్ది అనమాట. సో మనం అయితే ఇప్పుడు టెర్మినల్ 1కి వచ్చాం. సో బేసికలీ ఇక్కడ మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి అనమాట. టెర్మినల్ 1, ఇంకోటి టెర్మినల్ 3. సో బేసికలీ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటేమో టెర్మినల్ 1, ఇంకోటేమో టెర్మినల్ 3. సో మోస్ట్ ప్రాబబ్లీ టెర్మినల్ 1 లో దిగుతామండి ఇంటర్నేషనల్ అంతా. సో డొమెస్టిక్ అంటే టెర్మినల్ 3. సో అంటే ఫ్లైట్స్ ని బట్టి అలాగే మీరు వచ్చే వాటిని బట్టి ఉండిద్ది. ఒకసారి ఎయిర్పోర్ట్ చూడొచ్చు, ఎయిర్పోర్ట్ చాలా రద్దీగా ఉండిద్ది. ఎందుకంటే అందరూ ఇప్పుడు వస్తుంటారు కదా. సో నేనైతే ఇప్పుడే వచ్చాను. సో మా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాడు. సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మీరు చూడొచ్చు ఒకసారి, అంటే కెమెరా కనిపిదో కానీ. సో ఎయిర్పోర్ట్ అయితే కొంచెం ఖాళీ ట్రై చేస్తాను చెప్పడానికి. సో బేసికలీ మీరు చూడొచ్చు, ఇది ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ రద్దీ ఉందన్నమాట. సో మనమైతే బుక్ చేసుకోవడానికి వచ్చాం. సో ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాడు ఎక్కడో. సో వాట్సాప్లో లైవ్ లొకేషన్ షేర్ చేసినట్టున్నాడు. లైవ్ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఒకసారి నేను ఫోన్ చేస్తాను. అరే ఏడన్నారా? కరెక్ట్ గా ఏ దగ్గర ఉన్నా ఫస్ట్ ఏలోనే స్టార్టింగ్ లైవ్ లొకేషన్ ఎక్కడ కనిపిస్తున్నావు కనపడట్లా. బేసికలీ నా ముందు ఒక జాగ్వార్ ఉంది. జాగ్వార్ ముందు ఇదిగో ఏడన్నా చూడు. సో మనైతే ఇప్పుడు వచ్చాడు. సో ఇంతే పిక్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా టొరంటో ఏమైనా తినేసి వెళ్తాను, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. సో మిగతా రేపటి నుంచి అయితే మంచి వీడియోస్ వస్తాయి అనుకుంటున్నాను.